పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. దీన్ని 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారు. క్రిష్తో పాటు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కించారు. భారీ పీరియాడిక్ ఫిల్మ్గా రూపొందిన ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగింది. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ రావడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. దీని కారణంగా పవన్ సినిమా షూటింగ్లకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి. అదే హరిహర వీరమల్లుకు ఇబ్బందికరంగా మారింది. పవన్కు సంబంధించిన షూటింగ్ కొంత పెండింగ్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్పై కూడా దాని ప్రభావం పడింది. తాజాగా పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాలని, సినిమా రిలీజ్ డేట్పై నెలకొన్న కన్ఫ్యూజన్కు తెరదించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పవన్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్ను విడుదల చేసింది. ఈ మూవీని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని జూన్ 12న విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఊహించని విధంగా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ని టీం ప్రకటించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నాళ్లుగా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన అభిమానులు చిత్ర బృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ పార్ట్ జూన్ 12న విడుదల కానుందని ప్రకటించిన అభిమానుల్లో కొంతమందికి ఇంకా అనుమానాలున్నాయట. ఇంతకాలం ఊరించిన హరిహర ఈ డేట్కైనా ఖచ్చితంగా థియేటర్లలోకి వచ్చేస్తుందా అని ఒకంత అనుమానం వ్యక్తం చేస్తున్నారట.